సండే వస్తే హాలిడే అనమాట అందరికీ. నాకు మాత్రం భయంకరమైన ట్రాజిడీ డే నాకైతే. ఎక్కడ లేని పని అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎంత పని చేసినా అసలు పని అవ్వదు. రోజు గంటలు అయితే గడిచిపోతాయి, పని అయితే ఒక్కటి కూడా కంప్లీట్ అవ్వదు. ఇంట్లో క్లీనింగు, బట్టలు వాషింగు ఒక్కటి కూడా అసలు అవ్వదు. మళ్ళీ ఎప్పటికే సాయంత్రం 4 అయిపోద్ది. పొద్దున ఒక ఆఫ్రికా దేశంలో ట్రైబల్ వీడియో అయితే ఒకటి చూశాను పొద్దున. 6 గంటలకి ట్రైబల్ ప్రాంతంలో వాళ్ళు జింకల్ని వేటాడి ఇంకా తీసుకొచ్చేసి నిప్పుల మీద కాల్చేసి, నిప్పుల మీద కాల్చిన తర్వాత మళ్ళీ మాంసాన్ని వండుకొని తింటున్నారు. ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు, రోజు ఆ ఒక్క పనే. రోజు ఒక్క పనే అన్నమాట వాళ్ళు చేసేది. జింకల్ని, పక్షుల్ని, గిన్నె కోడులు వాటన్నిటిని వేటాడి వాటి చర్మాన్ని తీసి మళ్ళీ వాటి మాంసాన్ని సూప్ చేసుకొని, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా జంతువు యొక్క మాంసం యొక్క సూప్ని తాగటం, అదే లంచ్, అదే బ్రేక్ఫాస్ట్ ఆఫ్రికాలో ట్రైబల్ ఏరియాలో. మనకైతే బ్రేక్ఫాస్ట్కి ఒకటి, లంచ్కి ఒకటి, మళ్ళీ ఇస్త్రీ చేసే బట్టలు ఒకసారి వాష్ చేయాలి, ఇస్త్రీ చేయని బట్టలు ఒకసారి వాష్ చేయాలి. మళ్ళీ అంత రిస్ట్రిక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో. ఆటోలు ఎక్కకూడదు, బస్సులే ఎక్కాలి. మళ్ళీ ఆటో వాళ్ళు ఏం చేస్తారో విపరీతమైన భయం. ఒకటి కాదు, ఒక సమస్య కాదు. ఆ జంతువులు వేటాడుకొని తినే వాళ్ళకి ఏ సమస్య లేదు, ప్రశాంతంగా బాణాలేసి జింకల్ని అడవుల్లో, ఆఫ్రికా కంట్రీలో అడవిలో ఫారెస్ట్ పీపుల్ ఆ జింకల్ని తీసుకురావటం, నిప్పుల మీద వేయటం, కాసేపు ఆగినాక సూప్ చేయటం. వాళ్ళ పని బాగుందట్టుంది. ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది ఈరోజు రవ్వ సంగటి బ్రేక్ఫాస్ట్. టమాటా చట్నీ, గోంగూర. ఈరోజు రవ్వ సంగటి అనమాట. ఇదే బ్రేక్ఫాస్ట్, ఇదే లంచ్ అనమాట. ఇంకా మాకు, నేను కూడా ఆఫ్రికా దేశంలో ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి సంగటి చేస్తారు, అదే బెస్ట్ అనుకుంటా.